మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం ఈ నవంబర్ మాసంలో 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా నవంబర్ చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వరకు అనేది తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే 24వ తారీఖు బుధుడు ఇక్కడ ఆయన అంటే సోమవారం నుంచే రిట్రగ్రేషన్లో వక్రంలో మళ్ళీ తిరిగి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు, ఆయన మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. ఇక 27వ తారీఖు గురువారం శుక్రుడు కూడా వృశ్చికంలోకి మారుతున్నారు. 4 రోజులు తులారాశిలో స్వక్షేత్రంలో, తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వృశ్చిక రాశిలోకి అడుగు పెడుతున్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మీనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉండటం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక బుధ శుక్రులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు, రవి కుజులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు ట్రాన్సిట్లో. సో ఈ విధమైన గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ యొక్క నవంబర్ మాసం చివరి వారానికి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి లాభస్థానంలో రాహు యొక్క సంచారం మాత్రమే రాశి వాళ్ళకి ఇక్కడ మెయిన్గా యోగిస్తుందని చెప్పాలి. అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించి చూస్తే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి వీళ్ళకి మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ మేషరాశి వారికి భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. అయితే ఫారెన్ ట్రావెల్స్ గురించి చేసే ప్రయత్నాల్లో చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. తండ్రి గారికి సంబంధించి బై ద ఏజ్ వచ్చే కొన్నిపాటి సమస్యలు అనేవి కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ ఇక్కడ చాలా వరకు చదువులో ఎక్కువ కొంచెం కృషి చేయాల్సి వచ్చే ఆస్కారాలు, ఏదైనా సరే లాంగ్ జర్నీ కానీ షార్ట్ జర్నీ కానీ ఇక్కడ ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి. తద్వారా కొంత ప్రతి పనిలో మీరు సెల్ఫ్ ఎఫర్ట్స్ మీ అంతటా మీరే పూనుకుంటే కానీ ఆ పని అవనట్టుగా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవటం ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశికి మేషరాశి వారికి సంబంధించి మెయిన్ ఏంటంటే గృహపరమైన విషయాల రీత్యా, గృహోపకరణాలకి సంబంధించిన విషయాల రీత్యా, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల మీద ఫోకస్ ఎక్కువగా ఉండటం, స్థిరాస్తులకి సంబంధించి కానీ హౌస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆలోచనలు కూడా చేసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇక మంగళ, బుధ, గురువారాల్లో చూసినట్టయితే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఆరోగ్యపరమైన విషయాల రీత్యా వచ్చి కొన్ని సమస్యలు, ఇబ్బందుల వల్ల ఉద్యోగానికి సంబంధించి మనం సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడము ప్రొఫెషనల్గా అలాంటివి చిన్నవి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఎక్కువ కాన్షియస్గా ఉండటం అనేది మంచిది. అండ్ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ విషయాల్లో కూడా, బిజినెస్ పరంగా కూడా చూసినప్పుడు బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ సమయంలో అంత అంటే న్యూట్రలైజ్డ్గా పరిస్థితులు ఉంటాయి, కానీ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అంత మనకి వచ్చే ప్రాఫిట్స్ని బీట్ చేసి వచ్చే అంత ఫైనాన్స్ మనకి వచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా న్యూట్రల్ పరిస్థితులే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రొఫెషనలైజ్డ్గా ఈ రాశి వాళ్ళకి కొద్ది గొప్ప కొంచెం కష్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు కష్టాన్ని సరే ఇలాంటి సమయాలు కొన్నిసార్లు రావడం తప్పదు అనుకున్నట్టు మీరు వాటికి చక్కగా మీ యొక్క కృషి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది.
అలాగే శుక్ర శనివారాలు చూస్తే ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో రాహు యొక్క సంచారం. రాహు ఏదైతే లాభస్థానంలో ఉన్నారో మేష రాశి వారి రాహు యొక్క సంచారం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాడని. వీళ్ళకి కొంతమంది దూరం అవటం, కొంత ఫ్రెండ్స్ కావచ్చు, కొన్ని నెట్వర్క్ సర్కిల్స్ కావచ్చు, కొంచెం వీళ్ళతో బాగా ర్యాపోలో ఉండి వీళ్ళకి బిజినెస్ ఇచ్చే కొంచెం అలాంటి సర్కిల్స్ కొన్ని దూరమయ్యి మళ్ళీ కొన్ని కొత్త పరిచయాలు మీరు చేసుకోవటం ఇలాంటివి కూడా ఎక్కువగా మేషరాశి వారికి ఈ సమయంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాశికి రాశ్యాధిపతి అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు మేజర్గా మనం చూసినప్పుడు, కాబట్టి సంతానపరమైన విషయాల రీత్యా కానీ ఎడ్యుకేషన్ పరమైన విషయాల రీత్యా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అష్టమ స్థానంలోని రవి కుజుల యొక్క సంచారం ఆవేశాలు కానీ కొంచెం, అలాగే 8th హౌస్కి సంబంధించి ముఖ్యంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది కొంచెం ఎదురయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఇన్లాస్ విషయంలోనూ, అత్తగారు మామగారు ఇన్లాస్ పరమైన విషయాల్లోనూ ఇక్కడ మేషరాశి వాళ్ళకి అంత స్మూత్ ఎన్విరాన్మెంట్ ఇన్లాస్తో కనిపించట్లా. అండ్ ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లోనూ, కొంత వెల్త్ పరమైన విషయాల్లోనూ కొంచెం డ్రైనెస్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ రవి కుజుల అష్టమ స్థాన సంచారం తప్పకుండా లైఫ్ పార్ట్నర్స్కి సంబంధించి భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కూడా ఈ ఫైరీ అండ్ హీట్ ప్లానెట్స్ ఉండటం వల్ల కొంచెం వాళ్ళ అన్యోన్యతకి సంబంధించి కూడా కొంచెం ఈ ఫైరీ ప్లానెట్స్ తగ్గించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం బాండింగ్తో ఉండటం అనేది చాలా మంచిది. బాండింగ్గా ఉండడానికి ట్రై చేయాలి. అదేవిధంగా ఈ రాశికి 1000 స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. అష్టమంలో ఉన్న రవి కుజులకి కంపల్సరీగా కేచింపావు, గోధుమలు, ఒక రెడ్ క్లాత్ సోమవారం పూట శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం వల్ల, అలాగే కేచింపావు, కందులు, రెడ్ క్లాత్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో మంగళవారం పూట ఆయనకి అభిషేకం చేసి దానం ఇవ్వటం వల్ల, ధరణి గర్భ సంభూతం, జపాకుష్మ సంకాసం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ నీలాంజన సమాభాసం చేయటం వల్ల ఇక్కడ మెయిన్గా ఆవేశాలకి లోన్ అవ్వకుండా ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ డెసిషన్స్, ఆవేశపూరితమైన నిర్ణయాలకి ఈ టైం అసలు మంచిది కాదని గ్రహించాలి. స్పీడ్ డ్రైవింగ్, స్పీడ్తో చేసే పనులు కొంచెం తగ్గించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.